కళ్యాణదుర్గం పట్టణం నివాసం ఉంటున్న లక్ష్మీదేవి ఆర్టీసీ బస్సులో కళ్యాణదుర్గం నుండి పావుగడకు వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని ముగ్గురు మహిళలు తన పక్కా సీటులో కూర్చొని తన బ్యాగులో ఉన్న 12 తులాల బంగారాన్ని అపహరించినట్లు బాధితురాలు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మొత్తం ముగ్గురు చూడమ్మా వాళ్ళేనా మీరు పెండ్రోల్ ఇచ్చేస్తే లక్ష్మీదేవి మా ఆయన ఆర్టీసీ డ్రైవర్ పావగడకు పోవాలని పోతాను. ఈ ఊరు బస్ స్టాండ్లోనే నేను ఎక్కిన. వాళ్ళు నా పక్కన వచ్చి కూర్చున్నారనమాట. డ్రైవర్ వచ్చి కండక్టర్ వచ్చి టికెట్ అడిగితే వాళ్ళు టికెట్ తీసుకోలే. నేను తీసుకున్నాను. వాళ్ళు టికెట్ మా అమ్మ రాలేదని దిగేసిపోయినారు అంతే. నేను ఇంకా ముందుకు పోయిన తర్వాత చూసుకున్నాను లేవటం. ఏమిట్లో పెట్టండి బంగారం? లాంగ్ చైన్ 4 గాజులు. ఏమిట్లో పెట్టుకుంటారు? ట్రావెల్ బ్యాగ్స్లో పెట్టినా. వాళ్ళు జుప్పు తీసి ఎప్పుడు తీసుకున్నారు నేను చూడలే. పిల్లల పెద్దోళ్ళే పెళ్ళయింది వాళ్ళ ముగ్గురు. నేను వాళ్ళని చూసినాను బాగా. నా పక్కన వచ్చి కూర్చొని మా బ్యాగ్ తీసుకుని అట్లా పెట్టుకోండి కూడా. ఎంత దూరంలో దిగిపోయారు? వాళ్ళ బస్ స్టాండ్కి దగ్గరలోనే బస్ స్టాండ్ ఇట్లుంటే అట్లా మీద దిగేసినారు. మా అమ్మ రాలేదని దిగేసినారు ముగ్గురు. మళ్ళీ దిగి ఆటో ఎక్కుని పోయిస్తున్నారు వాళ్ళు. మేము సీసీ కెమెరాలో చూస్తున్నాము. ఆటో ఎక్కిపోయినారు. దొంగతనం జరిగితేనే మీరు ఏం చేసినారు? మేము పోలీసులు ఫిర్యాదు చేసినాం, కేసు పెట్టినాము. కేసు ఇది చేసినారు.